చూసారు మూవీ కాంతారా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. లాస్ట్ 40 minutes ఎక్స్ట్రాడినరీ అసలు బ్రో, దేవుడు బ్రో, చాలా బాగుంది. లాస్ట్ 40 minutes నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కాంతారా 1 నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వచ్చారో మీ ఎక్స్పెక్టేషన్ మించే ఉంటుంది తప్ప ఎక్కడ డిసప్పాయింట్ వచ్చేది లాస్ట్ 45 minutes. మన కాంతారా వల్ల ఏంటంటే లాస్ట్ 5 minutes వరకు చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ మాత్రం లాస్ట్ 40 minutes నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా బెటర్ గా తీశారు, చాలా బెటర్ గా తీశారు, చాలా బెటర్ గా తీశారు. ఇందులో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మనకి ఓపెనింగ్ సీక్వెన్స్ చాలా బాగున్నా సరే, ఒక 5-10 minutes చాలా బాగున్నా సరే, అక్కడ నుంచి ఒక ఫిల్లర్ సీన్స్ అయినా లేదంటే ఒక అన్నెసరీ సీన్స్ అయినా లేదంటే ఒక కామెడీ ట్రై చేద్దామని అలా చేసి కొంచెం ఎందుకో ఆ ఫ్లో ని చెడగొట్టాలనిపించింది. పెద్ద స్టోరీ ముందుకెళ్ళదు, ఇంటర్వ్యూ వరకు ముందుకెళ్ళదు, ఇంటర్వ్యూ తర్వాత కూడా వెళ్ళదు. కాకపోతే ఎక్కడైతే మనకి ఒక ట్విస్ట్ రివీల్ అయ్యి లేదంటే దానికంటే ముందు ఒక గులిగా సీక్వెన్స్ పడుతుంది, ఆ సీక్వెన్స్ దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. మనకి ఏంటంటే కాంతారంలో లాస్ట్ 5 minutes వరకే ఓకే ఈ సీక్వెన్స్ బాగుందని ట్రాన్స్ఫర్ బయటకు వచ్చాం, బట్ ఇక్కడ మాత్రం ఆ లాస్ట్ 45 minutes 1 hour వరకు ఆ సీక్వెన్స్ మొత్తం మైండ్ లో తిరుగుతుంది. మనం ఏదైతే కాంతారా 1 నుంచి ఎక్స్పెక్ట్ చేసామో మీ ఎక్స్పెక్ట్ మించి ఉండడం ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీకు ఇన్ కేస్ 1% మీకు కాంతారా 1 నచ్చినా సరే 100% సినిమా వస్తుంది. ఆ లెవెల్ అయితే సాంగ్స్ అండ్ బీజిఎం అయితే ఏం చెప్తారు మీరు? అజనీస్ గా ప్రాణం పెట్టి అనిపించింది. ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఆ ఫీల్ అయితే పోగొట్టలేదు. ఒక అన్నెసరీ బీజం లా కాకుండా, ఒక లౌడ్ బీజం లా కాకుండా ఆ డివోషనల్ బీజం చాలా వినడానికి కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని స్క్వేరీస్ ఆ మూమెంట్స్ కూడా చాలా బాగా అనిపించాయి. అంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 2 కి అంటే రిషబ్ గారి యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయిందంటారు, దీనికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు డెఫినెట్ గా. యాజ్ ఎ డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ వరకు ఫస్ట్ హాఫ్ వరకు గతంలో చేసినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి డైరెక్టర్ కంటే ఒక యాక్టర్ అయితే ప్రాణం బెటర్ చెప్పుకోవచ్చు. మనకి ఏదో ఆ 2 సీక్వెన్స్ ఉన్నాయో ఆ 2 సీక్వెన్స్ కాదు, ఆయన మేక్ ఓవర్ అయినా లేదంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది కదా ఒక హీరో యాక్ట్ చేయాల్సిన విధానం, ఇది కదా ఒక డైరెక్షన్ చేయాల్సిన విధానం అనిపించింది. అండ్ మనకి కాంతారా 1 లో కూడా పెద్ద స్టోరీ ఏం లేదు, ఇక్కడ కూడా 2 hours వరకు పెద్ద స్టోరీ ఏం లేకపోయినా సరే అక్కడ నుంచి ఒక టర్న్ తీసి ఇదే కదా సినిమాకి ఆవి పొట్ట అనేలా అయితే లాస్ట్ 45 minutes అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. బడ్జెట్ పరంగా అంటే ఎంత వరకు కలెక్ట్ చేస్తారు మీ అప్రాక్సిమేట్? కలెక్షన్ చెప్పుకుంటే కేజీఎఫ్ ని మించి అయితే కన్నడలో ఇండస్ట్రీ అవుతుంది, అదైతే 100%. ఎందుకంటే మనకే ఇలా ఉందంటే వాళ్ళ ట్రెడిషనల్ వాళ్ళ సాంప్రదాయాలు కాబట్టి వాళ్ళు నార్మల్ గా చూడరు. అసలు మన కాంతారా 1 అంత పెద్ద ఇచ్చేసారంటే దానికి మించి సినిమా ఉంది కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీ అయితే ఈజీగా చేసుకుంటారు, పంతంగానే చేసుకుంటారు. ఎందుకంటే మా భాష ఇది కాబట్టి వాళ్ళు పంతంగానే చేసుకుంటారు. అండ్ ఇండియన్ దగ్గర నుంచి వచ్చే నెక్స్ట్ 100 crores 1000 crores సినిమా అయితే చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్క ప్రమోషన్స్ పార్టిసిపేట్ చేశారు రిషబ్ గారితో, అంటే ఆయన కూడా ఇందులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారా మూవీస్ లో? లేదు, ఆయన ఇదేం లేదు, లేదు అలా ఏం లేదు. మేబీ నెక్స్ట్ పార్ట్ ఉంటారేమో కానీ ఈ పార్ట్ లో అయితే లేరు. కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళు చాలా దీన్ని ఎంకరేజ్ అయితే చేస్తారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హైక్స్ ఇచ్చారు ఆంధ్రాలో, లేదంటే ప్రభాస్ గారు ట్రైలర్ రిలీజ్ చేశారు, అండ్ ఎన్టీఆర్ గారు వచ్చి ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చారు. రేపు పొద్దున్న మహేష్ గారు ట్రీట్ వేస్తారు. సో అందరూ సపోర్ట్ ఉంది. మనం ఏదైతే బాయ్కట్ అని వీళ్ళు చెప్తున్నారో మనం బాయ్కట్ చేస్తే మనకే బొక్క. ఎందుకంటే మనకి ఫైనల్ గా కావాల్సింది ఒక మంచి సినిమా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నట్టు కళని ఎంకరేజ్ చేయాలి, కళ బాగుంటే ఎవరు ఆపలేదు. ఇప్పుడు సినిమా బాగాలేదు అనుకోండి ఈవినింగ్ వరకు అదే ఎత్తిపోతుంది, మనం పెద్ద బాయ్కట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సినిమా బాగుంటే మాత్రం ఇన్ని బాయ్కట్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. ఇంకొకటి మన తెలుగులో ఏదో మన సినిమాలు అక్కడ బాయ్కట్ చేస్తే మనం బాయ్కట్ చేస్తే మనకే బొక్క. ఎందుకంటే వాళ్ళ సినిమాలు మహా అయితే ఇయర్కి ఒక 4-5 రిలీజ్ అవుతాయి ఇక్కడ తెలుగులో, కానీ మన సినిమాలు అక్కడ 40-50 రిలీజ్ అవ్వాలి. సో వాళ్ళు కూడా తిరిగి బాయ్కట్ చేస్తారంటే మనకే బొక్క పడింది. సో అలాంటి ఏం లేకుండా ఒక మంచి సినిమా వచ్చింది, థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. లాస్ట్ 45 minutes వరకు 3.5 to 4 ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ లెవెల్ విజువల్స్ పడ్డ ఎక్కడ ఇది విజువల్స్ అయినా విఎఫ్ఎక్స్ అయినా సినిమాటోగ్రఫీ అయినా ప్రతి నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాటి వరకు చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ఫస్ట్ 30 minutes ఫస్ట్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో దాని వరకు కొంచెం నెగిటివ్ గానీ, బట్ ఓకే సెకండ్ హాఫ్ మొత్తం కవర్ చేస్తారు. ఈ మధ్య కాలంలో తెలుగులో ఇక్కడనే కాదు ఇండియన్ హిస్టరీలో ఎక్కడ కూడా ఈ ఇయర్ లో సెకండ్ హాఫ్ అంత బాగా రాలేదు. ఎందుకంటే తెలుగులో తీసుకుంటే మీరు ఇయర్ వచ్చిన ప్రతి హిట్ సినిమా కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎత్తిపోయిన సినిమాలు అన్ని కూడా. బట్ దీనికి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎత్తిపోయిన సెకండ్ హాఫ్ వరకు నెక్స్ట్ హాఫ్ అనిపించింది. చాలా బాగుంది అన్న, చాలా రోజుల తర్వాత ఒక మంచి సెకండ్ హాఫ్ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. చాలా బాగుంది.